నెక్స్ట్ చూస్తే నాన్ ఓపియాయిడ్స్ కామన్గా వాడేది పారాసిటమాల్ ఆర్ డోలో అంటారు. సో ఇది కూడా కాంబినేషన్తో పాటు ఇవ్వబడుతుంది. సో ఈ ఓపియాయిడ్స్ అనేది అండ్ ఇది డోలో అనేది కిడ్నీ సేఫ్ అన్నట్టు. సో కొన్ని మంత్స్ వాడినా కానీ మన కిడ్నీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు వీటి వల్ల. సో ఇంకొంతమందికి ఎన్ఎస్ఐడిస్ అంటారు. ఎన్ఎస్ఐడిస్ అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పెయిన్ కిల్లర్స్. కాకపోతే ఓన్లీ ఇది బాగా నొప్పి ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఇస్తాము. వీటి వల్ల కిడ్నీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా అందులో ఇవ్వడానికి ఉండదు. కొంతమంది కడుపులో అల్సర్స్ ఉంటాయి, వాటిలో ఇవ్వకూడదు. కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు ఇవ్వకూడదు. అలాగే కొంతమంది గుండె ఇబ్బంది ఉన్నా కానీ ఇది మందులు అనేది ఇవ్వకూడదు. వీటి వల్ల రిస్క్ అనేది ఉంటుంది. అందుకే బాగా పెయిన్ అప్పుడు కానీ కొంతవరకు బ్రీఫ్ గా మనము ఇస్తూ ఉంటాము వీటిని. ఇంకొన్ని డ్రగ్స్ అనేది లైక్ కొంతమందికి బాగా యాంగ్షియస్ ఉన్నా కానీ, యాంగ్జైటీ ఉన్నా కానీ అట్లా పెయిన్ అనేది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో వాటిని ఆందోళన ఉండడం కానీ అలాంటప్పుడు యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ అంటారు, అది ఇస్తారు. ఇంకొంతమంది కండరాల్లో కూడా మనకి తిమ్మిళ్ళు కానీ అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. వాటి కోసం కూడా కొన్ని యాంటీ డిప్రెషన్స్ కావచ్చు, అవి కూడా మనము వీటితో పాటు ఇస్తుంటాము. ఇంకొంతమందికి లైక్ ఫిట్స్ యొక్క మెడికేషన్ కూడా ఉంటుంది, యాంటీ కన్వల్సెంట్స్ అంటారు. అవి కూడా మనం కాంబినేషన్ తో పాటు ఇస్తాము. ఇచ్చినప్పుడు ఈ నొప్పి అనేది మనకి కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఈ మందులు కాకుండా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా మనకి? సో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో వాటిని నర్వ్ అబ్లేషన్ అంటారు ఆర్ నర్వ్ బ్లాక్స్ అని అంటారు. ఏంటంటే నరాలు ఎక్కడైతే మనకి బాగా నొప్పిగా ఉందో అక్కడ అల్ట్రాసౌండ్ లో చూసి వాటి చుట్టూ మనకి కొన్ని మత్తు మందు అనేది ఇవ్వబడుతుంది. దీనివల్ల నరాలు అనేది ఎఫెక్ట్ అయ్యి నొప్పి అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది ఓన్లీ లైక్ కొన్ని సెంటర్స్ లో చేస్తారు, డన్ బై రేడియోలిస్ట్ కావచ్చు. సో మత్తు డాక్టర్తో వాళ్ళు ఈ టెక్నిక్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏమైనా సర్జికల్ ఏమన్నా లైక్ గడ్డ బాగా పెరిగినప్పుడు, నొప్పి బాగున్నప్పుడు, బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఆపరేషన్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల కణజాల మీద ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. దీనివల్ల నొప్పి అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మందులు కాకుండా ఇంకేమైనా మెథడ్స్ ఉంటాయి. సో మిగతా నాన్ మెడికల్ మెథడ్స్ లైక్ కొన్ని లైక్ ఆక్యుపెంచర్ కానీ ఇవన్నీ కూడా మనకి లైక్ డ్రగ్స్ తో పాటు సప్లిమెంట్ గా వాడాల్సి వస్తుంది. ఓన్లీ అంటే ఆ మెథడ్స్ వాడినప్పుడు అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. అందుకే కాంప్లిమెంటరీ లాగా సో రెండు కలిపి వాడితే కొంతవరకు నొప్పి అనేది ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. లైక్ చెప్పినట్టు ఆక్యుపెంచర్ కావచ్చు, వీటిలో నీడిల్స్ త్రూ మనకి నొప్పి అనేది తగ్గిస్తుంటారు. బట్ ఇది డ్యూరింగ్ ట్రీట్మెంట్ అప్పుడు అంత రికమెండ్ చేయము. బట్ పోస్ట్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేయవచ్చు. అలాగే కొన్ని మనకి హాట్ ప్యాక్స్ కోల్డ్ ప్యాక్స్ అంటారు. లైక్ మన కాపుకోవడం కావచ్చు, ఎక్కడ ఉందో అక్కడ మీరు కొంచెం వేడితో కాపుకోవచ్చు. వీటి వల్ల కొంత నొప్పి అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే కోల్డ్ ప్యాక్స్ ఉంటాయి మనకి కండరాలు అనేప్పుడు, కొన్ని క్రాంప్స్ ఉన్నప్పుడు అవి వాడినప్పుడు నొప్పి అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి జాయింట్ పెయిన్స్ కానీ, జాయింట్ స్టిప్స్ అయినప్పుడు అది వాడచ్చు. అలాగే కొంచెం మనకి యోగా కానీ, మెడికేషన్స్, యోగా మిగతా మెడిటేషన్ వల్ల కూడా మనకి మన ఆందోళన అనేది తగ్గడం వల్ల కూడా నొప్పి అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, రిలాక్సేషన్ టెక్నిక్స్ అని. సో వీటి వల్ల బాడీ రిలాక్స్ అయ్యి నొప్పి అనేది కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో టు కంక్లూడ్, క్యాన్సర్ చాలా చూస్తుంటాం. ఎస్పెషలీ ఈ నొప్పి అనేది ఎక్కువగా చూస్తుంటాము. ఈ నొప్పి వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా తగ్గుతుంటుంది పేషెంట్స్లలో. అందుకనే ఈ కొత్త టాబ్లెట్స్ కావచ్చు, ఓపియాయిడ్స్ కావచ్చు, టాబ్లెట్ రూపంలో కాదు కొన్ని ప్యాచ్ రూపంలో కూడా ఉంటాయి. వీటి వల్ల మనకి వారం వరకు 3 days వరకు కూడా వాడచ్చు మెడికేషన్స్ అనేది. మన శరీరంలో ఉండి అవి మొత్తం బాడీ మొత్తం వెళ్తూ ఉంటాయి. సో మిగతా మందుల వల్ల, నాన్ మెడికల్ మెథడ్స్ వల్ల కూడా ఇవన్నీ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే యూ కెన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ.